మన ప్రాంతం పేరు ప్రపంచమంతా విస్తృతంగా ప్రచారంలోకి రావడం, అలాగే స్పాన్సర్స్ వీళ్ళతో మన ఏరియాలో ఇన్వెస్ట్‌మెంట్స్ పెట్టించుకోవడం. ఇది ఒక ప్రభుత్వపు ఆలోచన. కేటీఆర్ ఆనాడు కల్వకుంట్ల తారక రామారావు గారు చేసుకొచ్చినటువంటి పని. ఫార్ములా 1 రేస్ పెట్టింది అదే. చక్కటి పేరొచ్చింది. వరల్డ్ వైడ్‌గా హైదరాబాద్ పేరు వినబడింది. హైదరాబాద్‌లో ఫార్ములా 1 రేస్ అనేది ఎవడన్నా కల్లోనన్నా ఊహించాడా? సాధ్యమైంది. చేయించగలిగాడు. కానీ దాని మీద బురద జల్లుతూ అదేదో కేటీఆరే డబ్బులు తిన్నట్టు విషయం ఏం లేదు. అక్కడ 5 పైసలు కేటీఆర్ ముట్టుకోలేదు. ఆ కేసులోనే తేలుతోంది. ఓన్లీ టెక్నికల్ పాయింట్ ఏంటి అంటే ముందస్తు అనుమతి తీసుకోకుండా డబ్బులు ఖర్చు పెట్టారు. ఆ తర్వాతన సో అండ్ సో శాఖల నుంచి ఇచ్చారు. ఏ శాఖ నుంచి ఇస్తే ఏంది? ఏ జేబులోంచి ఇస్తే ఏంది? ఈ జేబులో ఇస్తే ఏంది? నాటకాలు కాకపోతే అదొక డ్రమటైజ్ చేసుకొచ్చేసేసి కేటీఆర్‌ని ఇరకాటంలో పెట్టేటటువంటి ఒక గేమ్‌ని రేవంత్ సర్కార్ నడుపుకొచ్చింది. అదేదో డబ్బులేదో ఆహ్, జనం డబ్బులు దోచిపెట్టేశారన్నటువంటి వేళ. ఇప్పుడు మెస్సీ ఫుట్‌బాల్ క్రికెటర్ తనతో మ్యాచ్ ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ నడపబోతున్నారు రేవంత్ రెడ్డి. సీఎం టీమ్ అని అటు పక్కన మెస్సీ టీమ్ ఉంటది. ఈయన రోజు ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. చాలా కుర్రోడు, అందంగా కూడా కనబడతాడు. 50 ఏళ్ళు కూడా కుర్రోళ్ళే కదా ఇప్పుడు. అందంగా కనబడతాడు రేవంత్ రెడ్డి. అందులో ఆ దాన్నేమంటారు ఫిట్‌నెస్ కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నారు. దానికి సాక్షి రాత్రిపూట వెళ్లి ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. బానే ఉంది. వెరీ గుడ్. ఇప్పుడు ఆ జరగబోయేటటువంటి ఎగ్జిబిషన్ మ్యాచ్ డబ్బులు రేవంత్ రెడ్డి జేబులోంచి ఏమైనా పెడతారా? అది గూడా ప్రభుత్వపు డబ్బులే గదా! ఆనాడు చేస్తే తప్పెట్లయింది, ఈనాడు చేస్తే ఒప్పెట్లయింది. పోనీ ఇంకా ఫార్ములా 1 రేస్ అనేటువంటిది ఇండియాలో గూడా జరుగుతుంటది. ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఇండియాలో జరుగుతుంటాయి. 2 ఒకటే గదా! పోనీ 2 ఏమన్నా క్రికెట్ తరహా ప్రాచుర్యం అంటే కాదు. కానీ 2 గూడా వాళ్ళ వాళ్ళ రంగాల్లో ఎక్స్‌పర్టైజేషన్. ఆహ్, అతను కేటీఆర్ చేస్తే బూతు, ఈయన చేస్తే నీతెట్టయింది?